హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన చక్రిని మహాలక్ష్మి లాయర్ దగ్గరికి కోర్టుకు వెళ్తున్నారు విడాకుల కోసమని. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మన పెద్ద చక్రి అందరూ చాలా బాధపడుతున్నారు. అన్నయ్య, నేను ఎంతగానో ఇష్టపడ్డాను అన్నయ్య అంటే, వరే నీ నమ్మకమే నిన్ను నిన్ను నిలబెడుతుందిరా, నీ ప్రేమే నిన్ను కాపాడుతుందిరా, మీరిద్దరూ విడిపోడురా, మీరు అలా అనుకోకురా, దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అది విన్న మన కేశవ కన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అన్నను పట్టుకుని ఏడుస్తూనే ఉంటాడు మన చక్రి. అది కాదురా, నువ్వు అలా బాధపడకు, మీ బంధమే మిమ్మల్ని ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తుందిరా, మన మహాలక్ష్మి మనతోటే ఉంటుందిరా అని చెప్పేసి, చక్రి అలా బాధపడకురా అని చెప్తే, అన్నయ్య నాకు చాలా బాధగా ఉందన్నయ్య అంటూ పట్టుకుని ఏడ్చేస్తాడు. ఏడ్చేసరి ఈ లోపల చక్రి అంటూ వస్తుంది. కళ్ళమ్మట నీళ్లు తుడుచుకుని, చెప్పండి, మనం కోర్టుకు వెళ్దామా? పద, కోర్టుకు వెళ్ళాలి కదా అంటే, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, కాదు పెద్ద, కోర్టుకు వెళ్ళాలి మేము అని చెప్పేసి అంటే, సరే అమ్మ అంటాడు. ఈ లోపల మహాలక్ష్మి అంటుంది, మనకి తొందరగా విడాకులు రావాలని దండం పెట్టుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళి దండం పెట్టుకుంటుంది. ఈ లోపల అనుకోకుండా పెట్టుకుందాం అనుకుంటుంది. ఈ లోపల మన నారాయణ వచ్చి, అమ్మ ఎక్కడికి వెళుతున్నారు అంటే, లాయర్ కోర్టు దగ్గరికి అండి అని అనేసరికి, ఎందుకమ్మా కోర్టు దగ్గరికి అంటే, లేదు, మేము విడాకులు తీసుకుంటే మేము చాలా సంతోషంగా ఉంటాము, మన చక్రికి వేరే పెళ్లి చేయొచ్చు, హ్యాపీగా ఉంటాడు. అమ్మ మనసులో మన పెద్ద అనుకుంటాడు, నీతోనే సంతోషం ఉంది వాడికి, కానీ వాడికి ఇంకో పెళ్లి చేయాలని అనుకుంటున్నావు నువ్వు అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల నారాయణ వచ్చి అడుగుతాడు, అమ్మ ఎక్కడికి వెళుతున్నారు అని అంటే, మేము కోర్టుకు వెళ్తున్నాం. అవసరమా అమ్మ విడాకులు? అవసరం అండి, ఎందుకంటే ఈ బంధంలో ఉండే కన్నా ఎవరి కాళ్ళు ఉండడమే మంచిది, నా వల్ల చక్రికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే, సరే అయితే వెళ్దామా చక్రి అని చెప్పి, ఈ లోపల దండం పెట్టుకుని వస్తాను, మనకు తొందరగా విడాకులు రావాలని చెప్పేసి అని వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అలాగే నారాయణ కూడా దండం పెట్టుకుంటాడు. వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలని నారాయణ, తొందరగా విడాకులు వచ్చేయాలని మహాలక్ష్మి ఎవరి కాళ్ళు దండం పెట్టుకుంటారండి. దండం పెట్టుకొని బయలుదేరదామని రెడీగా ఉంటారు. ఇంకా ఆ పక్క నుంచి చక్రి చాలా బాధపడుతూ, పెద్ద కూడా అసలు ఇంకేం జరుగుతుంది, మనం ఏమీ చెప్పలేని స్థితిలో అన్నట్టుగా మన పెద్ద కూడా అలాగే ఉంటాడు. కన్నా కేశవ ఇద్దరు కూడా వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వీళ్ళు ఇలాగే ఉంటారు. రెడీ, సరే అయితే బయలుదేరదాం పెద్ద, వెళ్ళొస్తాం పెద్ద అని చెప్పి వెళ్ళిపోతారు. అసలు ఏం జరుగుద్దో, కోర్టుకు వెళ్ళేసరికి ఒక జంట ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇదేంటిది, ఇలాగ కోర్టు దాకా వచ్చి చివరిదాకా వచ్చి విడాకులు ఇవ్వని అంటున్నారేంటి, మీరు ఇలాగే చేస్తారా, మీరు ఇలాగే చేస్తే నా విశ్వరూపాన్ని చూస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మన మహాలక్ష్మి. మీరు ఏదంటే అదే అంటున్నాను కదండి అని చెప్పేసి మన చక్రి చెప్తూ ఉంటాడు. ఇంతకీ కోర్టు లోపల వస్తారు. ఇంతకీ చూస్తే, ఏంటి ఇది కోర్టా, ఇదేంటి ఇలా ఉంది, మాట్లాడకండి అని చెప్పేసి మన లాయర్ చెప్తూ ఉంటాడు. 307 అంటే, మీరేనండి రండి అని చెప్పేసి అంటే, ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది జడ్జి మేడం. కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగొస్తున్నాడా ఏంటి, కొట్టడండి, తిట్టడండి, చాలా బాగా చూసుకుంటాడండి అని అంటే, మరి ఏంటి ప్రాబ్లం మీకు అసలు? ప్రాబ్లం అంటే ఏంటి, 4 నెలలు అయిందా పెళ్ళి, అసలు మీరు అడ్వకేటేనా, అసలు మీకు అసలు ఆలోచన ఉందా, ఇలాంటి కేసు ఎలా టేకప్ చేస్తారు, అసలు అతను కొడుతున్నాడా లేడండి, తిడుతున్నాడా లేడండి, మరి ఏంటి ప్రాబ్లం, నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారా, లేకపోతే ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారా, ఇద్దరు కాపురం చెయ్యండి, చేస్తేనే కదా నచ్చుతారో నచ్చరో అనేది తెలుస్తుంది, అంతేగాని ఇంకా వెంటనే వచ్చేసి లాయర్ దగ్గరికి కోర్టుకు వచ్చేసి విడాకులు కావాలి అంటే 4 నెలల్లో విడాకులు ఎట్లా ఇస్తారండి అని అనేసరికి ఇంకా బెత్తరిపోతూ చూస్తుంది. అసలు నీకు ఇష్టమా, ఆ అబ్బాయికి ఇష్టమా విడాకులు అని అనేసరికి మన చక్రి ఇలా చేస్తాడు. అసలు ఏమనుకుంటున్నారమ్మా, ఈ సమాజం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందా, అసలు ఏంటి ఈ ఫాస్ట్ కల్చర్ ఏంటి, ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోతున్నారా, అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరు అని అంటూ తిడుతూ ఉంటుంది. మీరు అసలు హైకోర్టుకి వెళ్ళినా కూడా మీకు ఎటువంటిది రాదు, విడాకులు రావు, హైకోర్టుకి వెళ్ళినా రాకుండా నేను చేస్తాను, ఎంత మంచి పేరు పెట్టుకున్నావు,
మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నావు, మహాలక్ష్మిలా ఉన్నావు. ఇద్దరు కలిసి ఉండండి, కలిసి ఉంటేనే కదా తెలుస్తుంది మనం కలిసి ఉంటామో లేదా అనే విషయం తెలుస్తుంది. అంతేగాని ఇలా ఇలాగా కోర్టుకొచ్చి మాకు విడాకులు కావాలి అంటారా? ఇదే నా పద్ధతి? అసలు ఏం జరుగుతుంది మీ సమాజంలో అని చెప్పేసి అతను తిట్టడంటున్నావు, కొట్టడంటున్నావు, బాగానే చూసుకుంటాడంటున్నావు. ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఇష్టం లేక అంటే మీకు బలవంతంగా పెళ్లి చేస్తారా? లేదు మేడం, అనుకోకుండా మేము మ్యూచువల్గానే విడిపోదాం అనుకుంటున్నా అని అంటే, అసలు ఆ అబ్బాయికి ఇష్టమేనా అని అంటూ ఉంటుంది. ఏ పిట్టో గుట్టో అంటూ అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళిపోమంటుంది. ఈ లోపల రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి, ఏంటండి ఇలా ఉన్నారు, విడాకులు అడిగితే ఇవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుంది అంటూ రెస్టారెంట్లో ఇద్దరు భోజనం చేసి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటారు. ఈ లోపల మన పెద్ది కన్నా కంగారుగా చూస్తూ ఉంటారు. మన మహాలక్ష్మి చక్రికి అన్నం వెతికితే ఇలా తుడుస్తూ తను చాలా ఫీల్ అవుతాడు. ఇంటి దగ్గర మన కన్నా పెద్ది ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎరా నాకు ఒక బీడీ కట్టు ఇవ్వి. నా దగ్గర ఎందుకుంటే, ఏమో ఈ మధ్యన తల్లిదండ్రులు తెలియకుండా బీడీ కాలుస్తున్నారు కదా, అందుకనే అగ్గిపెట్టి అడుగుతున్నా. ఏంటి నాన్న, ఏంటి ఆడుతూ అలా మాట్లాడుతున్నా, వాడెందుకు అలా కాలుస్తాడు, ఏమోరా మనకేం తెలుసు అని అంటూ ఉంటాడు నారాయణ. ఎందుకంత టెన్షను? ఏమోరా మీ చక్రిని మీ వదిన విడిపోతారని భయం రా, విడిపోకూడదు, హ్యాపీగా ఉండాలి. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? మా గురించి ఆలోచిస్తున్నావా నువ్వు అంటూ ఉంటాడు. ఈ లోపల పెద్దికి ఫోన్ వస్తుంది. ఏంటి బన్సీ, పనుందా? వస్తున్నాను బన్సీ అని చెప్పేసి వెళ్తాడు. బన్సీ ఫోన్ వచ్చింది కన్నా, నేను వెళ్తాను అంటాడు. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో మన మహాలక్ష్మికి విడాకులు కావాలి అంటుంది. అసలు విడాకులు ఇస్తే ఏం జరుగుతుంది, అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు మహాలక్ష్మి ఉండిపోతారా ఏంటని చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి